ఫస్ట్ ఈటల రాజేందర్ గురించి తెలుసుకోండి. ఈటల రాజేందర్ గారు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చాలా అంటే చాలా కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి. వాళ్ళమ్మ గురించి నేను పోయినప్పుడు హుజురాబాద్ ఎలక్షన్‌లో చెప్పిన. వాళ్ళమ్మ ఎవరైనా వాళ్ళ ఇంటికి చుట్టాలొస్తే ఎంతమంది వచ్చినా ఈటల రాజేందర్ గారి దోస్తులుగా, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకో కొంతమంది వచ్చినా, ఇంకెవ్వరొచ్చినా కూడా అన్నం పెట్టిందాక పంపనటువంటి వ్యక్తురాలు ఆమె. అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి సహచరులు ఇళ్లలో తీసుకొచ్చైనా కూడా అక్కడింత తీసుకొచ్చి కడుపు నిండి ఆకలి అవుతుందంటే కడుపు నిండే ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తురాలు ఈటల రాజేందర్ గారి తల్లి. సో ఈటల రాజేందర్ తల్లి లాగానే ఈటల రాజేందర్ గారు కూడా చూడండి, ఆయన ఇంట్లో ఎప్పుడు నిత్యం అన్నం పెడుతూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఈటల రాజేందర్ గారు నడింట్లో అన్నం పెడతారు. అదేవిధంగా బయట అక్కడ పెద్ద షెడ్ వేసి అందరికీ అన్నం పెడుతుంటారు. నీకు తెలంగాణలో తిరుపతి దేవస్థానం దగ్గర టీటీడీ బోర్డు ఎక్కితే ఎప్పుడు 24 గంటల నిత్యం అన్నదానం ఎట్లా చేస్తారో ఈటల రాజేందర్ గారి ఇంట్లో కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. అన్నం పెట్టడం జరుగుతుంది. అన్నదానం అనొద్దు మనం, కానీ 24 గంటలు అంటే టీటీడీ బోర్డులో అన్నదానం ఎట్లా చేస్తారో ఇక్కడ కూడా 24 గంటలు అన్నం పెట్టే వ్యక్తిత్వం ఈటల రాజేందర్ గారికి. ఎందుకంటే ఆ పేదరికం చూసినటువంటి వాడు, ఆ ఇల్లు లేకుండా గూడు లేనటువంటి బిడ్డల బతుకు భారం చూసినటువంటి వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ గారు చలించిపోయి వాడిని చెంప పెడితే ఏదో నొప్పి అవుతున్నట్టు, రేవంత్ రెడ్డి మాఫియాకు నొప్పి అవుతున్నట్టు ఈటల రాజేందర్ గురించి దుష్ప్రచారం చేస్తారు. మానుకోండి, బంద్ చేయి. ఈ దళారులను బంద్ చేయి మిస్టర్